ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే విపక్షాలు కులగణన వాదనను తెరపైకి తెచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని రాజ్యాంగంపై లోక్సభలో చర్చకు ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆకాంక్షించారన్న మోదీ అందుకే తాము లౌకిక పౌరస్మృతిని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగంపై లోక్సభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని వేడుకగా జరుపుకునే ఆనంద క్షణాల్లో భాగం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్న ఆయన రాజ్యాంగ నిర్మాణంతో పాటు దేశాభివృద్ధిలోనూ మహిళల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కాలన్న ప్రధాని ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్ప విధానమన్న మోదీ స్వాతంత్ర్యం వచ్చాక కొందరు స్వార్థపరులు, బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారని ఆరోపించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు విషబీజాలు నాటారని మండిపడ్డారు. రాజ్యాంగంపై సభలో అర్థవంతమైన చర్చ జరుగుతుందని ఆశిస్తే కొందరు తమ ఓటమి పట్ల అసూయనే వ్యక్తం చేశారంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ లో ఒక కుటుంబం అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుత నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులు రాజ్యాంగంపై దాడి పరంపరను ముందుకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. जब देश संविधान के 25 वर्ष पूरे कर रहा था, उसी समय हमारे देश में संविधान को नोच लिया गया, इमरजेंसी आपातकाल लाया गया, संवैधानिक व्यवस्थाओं को समाप्त कर दिया गया, देश को जेल खाना बना दिया गया, नागरिकों के अधिकारों को लूट लिया गया, प्रेस की स्वतंत्रता को ताले लगा दिए गए और कांग्रेस के माथे पर ये जो पाप है ना, वो कभी भी धुलने वाला नहीं है. दुनिया में जब जब लोकतंत्र की चर्चा होगी, कांग्रेस के माथे का ये पाप कभी धुलने वाला नहीं है, क्योंकि लोकतंत्र का गला घोंट दिया गया था. कांग्रेस के एक परिवार ने संविधान को चोट पहुंचाने में कोई कोर कसर नहीं छोड़ी है. और मैं इसलिए एक परिवार का उल्लेख करता हूं कि 75 साल की हमारी यात्रा में 55 साल एक ही परिवार ने राज किया. इस परिवार के कुविचार, कुरीति, कुनीति, इसकी परंपरा निरंतर चल रही है. 75 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురైనప్పటికీ దేశ ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ కోసం గట్టిగా నిలబడ్డారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ కులగణనను పదే పదే ప్రస్తావిస్తోందని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు. संविधान निर्माताओं ने धर्म के आधार पर आरक्षण होना चाहिए कि नहीं होना चाहिए, इस विषय पर घंटों तक, दिनों तक गहन चर्चा की है. सबका मत बना है कि भारत जैसे देश की एकता और अखंडता के लिए धर्म के, संप्रदाय के आधार पर आरक्षण नहीं हो सकता है. लेकिन कांग्रेस ने सत्ता सुख के लिए, सत्ता भूख के लिए, अपनी वोट बैंक को खुश करने के लिए धर्म के आधार पर आरक्षण का नया खेल खेला है, जो संविधान की भावना के खिलाफ है और सुप्रीम कोर्ट से झटके लग रहे हैं. और इसलिए अब दूसरे बहाने से बहाने बता रहे हैं, ये करेंगे, वो करेंगे. मन में साफ है, धर्म के आधार पर आरक्षण देना चाहते हैं, इसलिए खेल खेले जा रहे हैं. గత 10 ఏళ్లుగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూనే దేశాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామంటూ ప్రధాని మోదీ వివరించారు. వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్, వన్ నేషన్, వన్ హెల్త్ కార్డ్ తెచ్చామన్న ప్రధాని డిజిటల్ ఇండియా దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. దేశ ఆర్థిక ఐక్యత బలోపేతంలో జీఎస్టీ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. युग बदल चुका है और हम नहीं चाहते हैं कि डिजिटल के क्षेत्र में हैव्स एंड हैव्स नॉट की स्थिति बन जाए. और इसलिए दुनिया के अंदर बड़े गर्व के साथ हम कहते हैं कि भारत का जो डिजिटल इंडिया की जो सक्सेस स्टोरी है, उसका एक कारण है हमने टेक्नोलॉजी को डेमोक्रेटाइज करने का प्रयास किया है. రాజ్యాంగం అన్ని భాషలను గౌరవించిందన్న మోదీ రాష్ట్రాల మాతృభాషల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మాతృభాషలో చదివిన పిల్లల్లో సమగ్ర వికాసం సాధ్యమవుతుందని ఉద్బోధించారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని వీడీ సావర్కర్ చెబితే ఇప్పుడు బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రక్షిస్తామని అనడం విడ్డూరంగా ఉందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగంపై లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన
రాజ్యాంగంలో అసలు భారతీయతే లేదని, దాని స్థానంలో మనుస్మృతి ఉండాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతకర్త వీడి సావర్కర్ చెప్పిన మాటలను రాహుల్ గుర్తు చేశారు. ఏకలవ్యుడి బొటనవేలిని ద్రోణుడు నరికించినట్లే అదానీ, అంబానీ లాభం కోసం చిన్న వ్యాపారుల వేలిని బీజేపీ కత్తిరించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతుల బొటనవేళ్లను, అగ్నివీర్ ప్రశ్నపత్రాల లీక్ల ద్వారా యువత బొటనవేలిని కత్తిరించారని దుయ్యబట్టారు. కుల, మత, జాతి, లింగ, జన్మ ఆధారిత వివక్షను నిషేధించాలని రాజ్యాంగం చెబితే బీజేపీ మాత్రం విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ధ్వజమెత్తారు. మనుస్మృతి వంటి ప్రాచీన విధానాలతోనే దేశం నడవాలని బీజేపీ కోరుకుంటోందని రాహుల్ ఆరోపించారు. And I want to start my speech by quoting what the supreme leader, not of the BJP, but of the modern interpretation of the ideas of the RSS has to say about the Constitution of India and about how he thinks India should be run. The worst thing about the Constitution of India is that there is nothing Indian about it. Manusmriti is that scripture which is most worshipable after Vedas for our Hindu nation and from which our ancient times have become the basis of our culture, customs, thought and practice. These are the words of Savarkar. Mr. Savarkar has clearly stated in his writings that there is nothing Indian about our constitution. He has clearly stated that the book India is run by should be superseded by this book. And this is what the fight is about.